అందరికీ ఎడ్యుకేషన్ లోన్ కావాలి, కానీ ఎలా అప్రోచ్ అవ్వాలో తెలీదు. సో ఎట్లా టేక్ కేర్ చేస్తారు మీరు రీసోర్స్ కి వస్తే? ఒక్క పైసా మీ జేబుల నుంచి ఖర్చు చేయకుండా మొత్తం మాస్టర్స్ ఎడ్యుకేషన్ లోన్ ద్వారా చదువుకునే అవకాశం మనకి ఈ బ్యాంకులు అందిస్తున్నాయి మేడం. టు ఎడ్యుకేషన్ లోన్ వచ్చేసరికి ఇట్ ఈస్ నాట్ ఓన్లీ మెంట్ ఫర్ ట్యూషన్ ఫీజ్. ఎడ్యుకేషన్ లోన్ వచ్చేసరికి మనకు ట్యూషన్ ఫీజ్ కి, ఫుడ్ అండ్ అకామిడేషన్ ఎక్స్పెన్సెస్ కి, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ కి, వీసా ఖర్చులకు, ఇన్సూరెన్స్ అండ్ స్టూడెంట్ బుక్స్, స్టేషనరీ, ల్యాప్టాప్ ఏమైనా కొనుక్కుందామన్నా ప్రతిదీ ఎడ్యుకేషన్ లోన్ లో కవర్ అవుద్ది మేడం స్టూడెంట్స్ కి. అది కూడా వెరీ లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి జస్ట్ ఫర్ 8.5% నుంచి స్టార్ట్ అవుతూ డిపెండింగ్ ఆన్ దర్ సిబిల్ స్కోర్ ని బట్టి మనకు ఇంట్రెస్ట్ రేట్ అనేది మారుతా ఉంటది. అండ్ వెన్ కమింగ్ టు ఎడ్యుకేషన్ లోన్ ఉంటే మీరు అక్కడికి వెళ్ళి పార్ట్ టైమ్స్ మీద హై కాన్సన్ట్రేషన్ పెట్టి చదువుని ఇబ్బందుల్లో పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఫైనాన్షియల్ బర్డెన్ ని కూడా ఓవర్కమ్ చేసుకునే అవకాశం మనకు ఎడ్యుకేషన్ లోన్ ద్వారా అందుబాటులో ఉంది. స్కాలర్షిప్స్ కూడా మీరు అంతే టేక్ కేర్ చేస్తున్నారు కదా? యూకే కి వెళ్దాం అనుకున్న ప్రతి స్టూడెంట్ కి 6,000 పౌండ్స్, 6,000 పౌండ్స్ నథింగ్ బట్ 6 లక్షల రూపాయల వరకు వీళ్ళకి స్కాలర్షిప్ అందించే రెస్పాన్సిబిలిటీ మా రీసోర్స్ తీసుకుంటుంది. 15 లక్షల్లోనే యూనివర్సిటీ ఫీజులు కంప్లీట్ అయిపోతుంది. ఒక ఎక్స్పీరియన్స్డ్ కన్సల్టెన్సీకి మీరు అప్రోచ్ అయినప్పుడు ఖచ్చితంగా స్కాలర్షిప్స్ లో కానివ్వండి, ఎడ్యుకేషన్ లోన్ లో కానివ్వండి, టాప్ యూనివర్సిటీస్, టైర్ 1 యూనివర్సిటీస్ కి అప్లికేషన్ పెట్టడానికి మా సహకారం ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టూడెంట్ ఉంటుంది. అందరికీ ఉండే ఒక కామన్ డౌట్ మీరు ఇంతకు ముందు కూడా రైజ్ చేశారు, సరే ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటాము కానీ రీపే చేయాల్సింది మేమే కదా అని. కాకపోతే ఎప్పటి నుండి రీపే చేయాల్సి వస్తుంది? మాస్టర్స్ 2 సంవత్సరాల కోర్స్ అనుకుందాం. 2 years కోర్స్ అయిపోయిన తర్వాత వీళ్ళకు 1 year రిలీవింగ్ పీరియడ్ ఉంటుంది. ఆ 1 year రిలీవింగ్ పీరియడ్ టైంలో స్టూడెంట్ మనకు జాబ్ వెతుక్కోవడానికి ప్రతి బ్యాంక్ టైం ఇస్తుంది. 2 years కోర్స్ అయిపోయినాక 1 year టైం తీసుకొని 4th year ఫస్ట్ మంత్ నుంచి ఈఎంఐ స్టార్ట్. ప్రాపర్ గా టాప్ యూనివర్సిటీలో హై స్టాండర్డ్ ఎడ్యుకేషన్ నాకు కావాలి, దానితో పాటు ప్లేస్మెంట్స్ ఉన్న యూనివర్సిటీ కావాలి, ప్రతి ఒక్క రూపాయి ఖర్చుకి నాకు ఎడ్యుకేషన్ లోన్ కావాలి, హైయెస్ట్ స్కాలర్షిప్ మాకు అందాలి, మంచి జాబ్ లో సెట్ అవ్వాలి, మంచి కంట్రీ, సేఫ్ కంట్రీలో నేను స్థిరపడాలి నా లైఫ్ లో అనుకుంటే మాత్రం యూకే ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్డ్ ఎక్స్పర్ట్ కన్సల్టెన్సీ ఇండియా లెవెల్లో ఏదైనా ఉందంటే మా వీసోస్ టాప్ లో ఉంటుంది మేడం.